హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం నిన్న మాట్లాడుకున్నట్టుగానే నాకు వచ్చిన కామెంట్స్లలో టాప్ 3 కామెంట్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అందులో మనం ఫస్ట్ కామెంట్ గురించి మాట్లాడుకునే ముందు మనం నిజమైన ప్రేమ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకు స్పెషల్గా ఇప్పుడు ఈ ట్రూ లవ్ గురించి మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా? ఎందుకంటే మన ఫస్ట్ కామెంట్ నిజమైన ప్రేమ గురించి. కాకపోతే దాంట్లో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి, కాకపోతే కొంచెం సాడ్ ఎండింగ్ కూడా ఉంది. నిజమైన ప్రేమ దొరికితే ఎలాగుంటుందంటే, మనకు నిజమైన ప్రేమ దొరికితే మన జీవితంలో మనం ఏదైనా సాధించగలం అనే పట్టుదల, ధైర్యం, ఆత్మవిశ్వాసం మన గుండెల్లో నిండిపోతుంది. ఎందుకంటే మనకు నిజమైన ప్రేమ దొరికితే వారితో మనం కలకాలం జీవించాలనుకుంటాం. తన కోసం కష్టపడి ఏదైనా సాధించాలనే పట్టుదల, కోరికలు మనలో ఉంటాయి. ట్రూ లవ్ అంటే కలకాలం కలిసి బ్రతకడం, పిల్లా పాపలతో కలిసి ఉండడం, ఇది నిజమైన ప్రేమ అంటే. అలాంటి ఒక కామెంట్ గురించి మనమైతే ఈరోజు మాట్లాడబోతున్నాం. మన సబ్స్క్రైబర్లో ఒకరైన లైఫ్ ఆఫ్ లవ్ మనకైతే ఈ విధంగా కామెంట్ చేశారు. వాళ్ళ జీవితంలో జరిగిన ఒక అనుభూతి గురించి మనతో షేర్ చేసుకున్నారు. అది ఏంటి అంటే, తనకి 18 years ఆఫ్ ఏజ్లో నేను నా ఫ్యామిలీ చాలా కష్టాలు, బాధలు అనుభవించాం. కొన్ని పరిస్థితుల వల్ల సూసైడ్ చేసుకోవాలనుకున్నా. బతకాలనిపించేది కాదు, చచ్చిపోవాలనిపించేది. అలాంటి పరిస్థితిలో నాకు నా ప్రేమ పరిచయం అయింది. తను మనతో ఏం చెప్తుందో అర్థమైందా? 18 సంవత్సరాలు ఉన్నప్పుడు తన ఫ్యామిలీ తను చాలా కష్టాలు పడ్డారట. చివరికి సూసైడ్ చేసుకుందాం అనుకుందట. అలాంటి సమయంలోనే తనకు తన ట్రూ లవ్ దొరికిందట. ఆ సమయంలో తనకి ఏమనిపించిందో తన మాటల్లోనే విన్నాం. బతుకు మీద ఆశలు, కోరికలు లేని నాకు ప్రేమ అనే ఊపిరి పోసి జీవితం మీద ఆశలు పెంచింది. నేను వేసే ప్రతి అడుగుకు నా ప్రేమ పూలబాట అవ్వింది. నాలో ఆత్మవిశ్వాసం పెంచింది. ఇప్పుడు అర్థమైందా నిజమైన ప్రేమ దొరికితే ఎలాగుంటుందో? నా కష్టాన్ని తన కష్టంగా భావించి, నా బాధను తను భరించి, తన సంతోషాన్ని నాకిచ్చి. ఇప్పుడు అర్థమైందా నిజమైన ప్రేమ అంటే ఎలా ఉంటుందో? బాధనేనా, సంతోషాన్నేనా పంచుకోవడమే నిజమైన ప్రేమ. చూడండి, ఇంత మంచి ప్రేమ దొరికాక కూడా లైఫ్ ఆఫ్ లవ్ జీవితంలో ఎంత చండాలమైన ట్విస్ట్ వచ్చిందో. మనకు ఇలాంటి లవ్ దొరకడమే అదృష్టం. కాకపోతే దొరికిన లవ్ చివరి దాకా మనతో కలిసి జీవించాలి కదా, దానికి కూడా రాసి ఉండాలి కదా. అలాంటి ఒక బాధాకరమైన విషయాన్నే లైఫ్ ఆఫ్ లవ్ జీవితంలో జరిగింది. అనుకోకుండా తన ప్రేమకి పెళ్ళి అయిపోయింది. అయినా సరే లైఫ్ ఆఫ్ లవ్ బాధపడలేదు. చూడండి తన మాటల్లో ఏమందో, కొన్ని పరిస్థితుల వల్ల నా ప్రేమ ఇష్టం లేకపోయినా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అందరూ నిన్ను నీ ప్రేమ మోసం చేసింది అంటున్నారు. నా ప్రేమ నన్ను మోసం చేయలేదు. నా ప్రేమ మనసును చంపుకొని తల వంచింది. నిజమైన ప్రేమ ఎప్పుడు ఓడిపోదు, గెలుస్తుంది. రాధాకృష్ణులకే ప్రేమ ఎడబాటు తప్పలేదు. మనసులో మనమెంత. నా ప్రేమ నా కోసం ఎన్నో చేసింది. నా ప్రేమ కోసం నేను ప్రేమతో నా ప్రేమనే వదులుకున్నా. నిజమైన ప్రేమ ఎప్పుడు ప్రేమించిన వాళ్ళ సంతోషం కోసం తన ప్రేమను కూడా త్యాగం చేస్తుంది. ఈరోజు నా ప్రేమ నాతో లేదు, నా ప్రేమ నాకు దక్కదు. అయినా సరే తను హ్యాపీగా ఉంటే సరిపోతుంది. చూసారా, తన ప్రేమ తనకు దక్కలేదు. తన రాతకు తల వంచి అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అయినా సరే తను బాధపడలేదు. రాసింది జరుగుతుంది అనుకున్నారు. కలిసి ఉన్నాయి కొంతకాలం సరిపోతుంది అనుకున్నారు. ప్రేమలో తప్పప్పులు ఉండవు. ప్రేమ అంటేనే స్వచ్ఛమైంది. వాళ్ళు ఉన్నంతకాలం హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ చేతిలో లేదు కదా, ఏం చేస్తారు? చూడండి ఎంత పాజిటివ్గా చెప్పిందో. తన ప్రేమ తనని మోసం చేయలేదని. అనుకోకుండా తను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కాకపోతే చూడండి, ఒకరి మీద ఒకరికి ప్రేమ తగ్గలేదు. రాతకి తల వంచామంతే. చూడండి ఈ చివరి లైన్, ఈరోజు నా ప్రేమ నాతో లేదు, నాకు దక్కదు. నాది కాని ప్రేమ కోసం ఆరాటపడుతున్న ఒక ప్రేమ పక్షి. ఇలాంటి ట్రూ లవ్ దొరికాక కూడా ఇలాంటి సాడ్ ఎండింగ్ రావడం ఎవరు తట్టుకోలేదు. ఈ కథ అయినా మాకు, మా సబ్స్క్రైబర్స్కే ఇంతలా అనిపిస్తుంది. మీరు అంత బాధ ఎలా భరించారు? అయినా సరే మీరు ఇంత స్ట్రాంగ్గా ఉన్నారంటే మీకు బిగ్ సెల్యూట్ అండి. మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి. చాలా మంది అయితే సూసైడ్ దాకా వెళ్ళిపోతారు, చేతులు కోసుకుంటారు, దేవదాసులు అయిపోతారు. కాకపోతే మీరు చాలా పాజిటివ్గా ఆలోచించి రాతలో లేని ప్రేమ గురించి ఎందుకు ఆలోచించడం? ప్రేమ అంటేనే స్వచ్ఛమైంది. ఒకరికొకరు సహాయపడ్డారు, ఒకరి గురించి ఒకరు ఎంతగానో ఆలోచించారు. ఇప్పుడు దక్కలేదు. దక్కలేనంత మందరం మీరు బాధపడలేదు. మీరు మీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాగే మీ లైఫ్ని మీరు కొనసాగించాలని కోరుకుంటున్నాను. మీరు పెట్టే ప్రతి కామెంట్ నేను చదువుతాను. ఏదైనా నేను లవ్ ఫెయిల్యూర్ పాట పెడితే దాంట్లో మీరు మీ బుజ్జిని గుర్తు తెచ్చుకొని కామెంట్ పెడతారు. ఓకే, మీ బుజ్జిని గుర్తు తెచ్చుకుంటున్నారు. ఫ్యూచర్లో మీరు మర్చిపోయి
హ్యాపీగా ఉంటారని, మీరు కూడా కొత్త జీవితాన్ని కొనసాగిస్తారని చెప్పి మా సబ్స్క్రైబర్స్ తరపున, నా తరపున కోరుకుంటున్నాను. చూసారా, నిజమైన ప్రేమ అంటే ఇలా ఉంటుంది. మనలో పాజిటివ్నెస్ పెంచుతుంది, మనలో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని, ఏదైనా సాధించగలమనే పట్టుదలని నింపుతుంది. ఎందుకంటే నిజమైన ప్రేమ దక్కితే మనం కలిసి జీవించాలని, హ్యాపీగా బ్రతకాలని ఎన్నో కలలు కంటాం. ఆ కలలు నెరవేరాలంటే మనకు డబ్బులు కావాలి. కాబట్టి మనం చక్కగా పని చేసుకుందాం. మీరు కూడా కామెంట్ రూపంలో మీ జీవితంలో జరిగే ఇన్సిడెంట్ గురించి చెప్పేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఇలాంటి కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.